హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చేపల పులుసుని రుచిగా అలానే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా నేను ఈ చేపల పులుసుని తయారు చేసుకోవడానికి 1.5 kg ఉన్న చేపని ఇలా ముక్కలుగా కట్ చేయించాను. అలానే ఈ చేప ముక్కల్ని ఒక 2 నుంచి 3 సార్లు ఉప్పుతోటి నీట్గా వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత మీరు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. నేను ఇందులోకి గల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయితే కొంచెం చూసి వేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముందుగానే ఉప్పు పసుపు ముక్కలకి పట్టించడం వల్ల ఈ చేప ముక్కలు అనేవి తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటాయి. అలానే ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలన్నిటికీ కారం కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ చింతపండుని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల దాకా నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇందులోకి 1.5 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని చింతపండు పులుసుని రెడీ చేసుకోవడమే. ఇప్పుడు ఈ చేపల పులుసులోకి పొడి మసాలాను తయారు చేసుకోవడానికి ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక యాలుక్కాయ, అలానే ఒక 5 నుంచి 6 వరకు లవంగం మొగ్గల్ని వేసి దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలను వేసి వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వేరే స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత 3 ఉల్లిపాయలని కట్ చేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకోండి. అలానే 3 పచ్చిమిర్చిని కూడా మధ్యలో ఘాటు పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలానే మనం వేసిన ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒక 2 నిమిషాలు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం ఉప్పు పసుపు కారం పట్టించిన ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని వెంటనే ఈ చేప ముక్కలన్నిటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి. లేటుగా మిక్స్ చేసుకుంటే ముక్కలన్నీ చిదిరిపోతాయి, ఎందుకంటే ముక్క మెత్తపడిపోతుంది కాబట్టి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చేప గుడ్డు కనుక ఉంటే చింతపండు పులుసు వేసిన వెంటనే చేప గుడ్డుని ఇందులో వేయకూడదు. ఈ చింతపండు పులుసు అనేది కొంచెం ఉడికేటప్పుడు బబుల్స్ అనేవి వస్తాయి కదండి, ఆ టైంలో ఈ చేప గుడ్డుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా ఒక 2 సార్లు ఆ చేప గుడ్డుని అటు ఇటు కలుపుకొని మూత పెట్టి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మూతను తీసి కొంచెం రుచి చూసుకొని ఉప్పు కనుక సరిపోకపోతే ఉప్పుని యాడ్ చేసుకోండి. నాకు ఉప్పు సరిపోలేదు, అందుకని ఇంకో టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత గరిటె పెట్టకుండా ఇలా గిన్నెనే పట్టుకొని ఇలా కదిలిస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇందులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న ధనియాలు, చెక్క, లవంగం, యాలుకల్ని పౌడర్గా చేసి ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టే విధంగా ఇలా గిన్నెని కదిలిస్తూ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొత్తిమీరని మీకు నచ్చినంత యాడ్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.